ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ 4లో ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ అయితే అల్లు అర్జున్ రాబోతుంది, మన అందరికీ తెలిసిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. అయితే అందులో ప్రభాస్ గురించి చెప్పినప్పుడు ఆయన ఫేవరెట్ అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు ఏదో చేశారంటే అసలు ఆయన ఏం మాట్లాడారు? ఏం లేదు, ఆ ప్రభాస్ గారికి అల్లు అర్జున్ గారికి చాలా మంచి రిలేషన్ ఉంది ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడనే కాదు, అంతకు ముందు కూడా ఎప్పుడో బాగా బ్యాక్ డేస్ ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అప్పుడు కానీ, ఈయన ఆర్యా 2 సినిమా అప్పుడు కానీ, సన్ ఆఫ్ సత్యమూర్తి అప్పుడు కానీ చాలాసార్లు వాళ్ళు ఫోటోలు దిగడం కలవడం జరిగింది పార్టీల్లో కానీ. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు కలిసి. కాజల్ మీద కూడా సెటర్స్ వేసుకుంటారు అనమాట. ఒక వీడియో ఉంటుంది ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు మిస్టర్ పర్ఫెక్ట్ ఆ టైంలో. వీళ్ళందరూ కాజల్ వచ్చిన కొత్తలోనే బాగా ఆమెతో సినిమాలు చేసేసి అక్కడ ఆ టైంలో వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుండేది. సో ఇప్పుడు ఎందుకంటే స్టార్డమ్ క్రమేణా వీళ్ళు దారిలో వీళ్ళు వెళ్తున్నారు, ఎక్కువ కలిసే ఛాన్స్ దొరకట్లా. బహుశా వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుని వాళ్ళు కలుస్తారేమో. సో మరి అన్స్టాపబుల్లో వచ్చినప్పుడు అందరు హీరోలని చూపించి బాలయ్య గారు అడగగా అందులో ప్రభాస్ గారు ఫోటో పెట్టినప్పుడు సో ప్రభాస్ అనేవాడు సూపర్ అనమాట, తను ఒక 6 అడుగులు బంగారం అని చెప్పారనమాట. సో నా బెస్ట్ ఫ్రెండ్ అని అట్లా చెప్పడం జరిగింది. సో అంటే మరి ఖచ్చితంగా ప్రభాస్ గారిని అందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్ లాగా చూస్తారు. ఎందుకంటే ఆయన యాటిట్యూడ్, ఆయన మంచితనం అలా ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ గారు ఎవరికన్నా మనిషి అంటే క్లీన్గా లేని ఫ్యాన్ వచ్చినా కూడా భుజం మీద చేసి ఫోటో ఇస్తారంట, అంత మంచితనం అయింది. సో వచ్చిన వాళ్ళకి ఏ టైంలో వచ్చినా భోజనం పెడతారని అందరూ తెలుసు. సో మరి ఆయన గురించి ఎవరు కూడా నెగిటివ్ చెప్పరు, ఎందుకంటే ఇండస్ట్రీలో అలా. మరి అల్లు అర్జున్ గారు ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు మరి ఏ ఏజ్ నుంచి ఫ్రెండ్స్ అనేది ఎవరికి తెలియదు. సో ఇండస్ట్రీలో మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళిద్దరిని చెప్పొచ్చు. సో మరి ఆయన ఫోటో చేసినప్పుడు ఆయన గురించి ఆయన మెమరీస్ అన్ని షేర్ చేశారనమాట. సో అసలు ఇంకేమేమి షేర్ చేశారు అనేది ఆ ఫుల్ ఎపిసోడ్లో అయితే చూడొచ్చు. ఓకే, మెయిన్లీ వీళ్ళిద్దరి బాండింగ్ మనకి ఎప్పుడెప్పుడు తెలుస్తుండేనంటే ఏదైనా మూవీ వచ్చింది అనుకోండి, దాని తర్వాత ఆయన ట్వీట్ పెట్టడం కానివ్వండి, ఐ హ్యావ్ సీన్ యువర్ రీసెంట్ మూవీ అని పెట్టడం. రీసెంట్గా కల్కి మూవీ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ రెస్పాన్స్ తొందరగా ఇచ్చిందంటే అల్లు అర్జున్ అని చెప్పొచ్చు. అలా సినిమాస్ పరంగా వీళ్ళిద్దరి బాండింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో అంటే గత 2-3 ఇయర్స్ అనుకోవచ్చు, లేకపోతే బాహుబలి తర్వాత లేకపోతే సాహు తర్వాత అనుకోవచ్చు, ఎక్కువగా వీళ్ళిద్దరి పిక్స్ అయితే కనిపించట్లేదు. ఎప్పుడో ఒకసారి ఆయన చనిపోయినప్పుడు అప్పుడు ఒకసారి కనిపించారు తప్పించి ఎక్కువగా వీళ్ళు మాట్లాడుకోవట్లేదు అనే వార్తలు వినిపించాయి. నిజంగానే వీళ్ళు ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నారా? ఇంకా అట్లా మాట్లాడుకోకపోవడం ఏం లేదు, ఎందుకంటే ఎవరు షూటింగ్ వాళ్ళు బిజీ ఉంటారు. ఎక్కడైనా మనకు తెలియకుండా పార్టీలు జరగచ్చు, అవన్నీ బయటకు రావాలని లేదు. బయటకు వచ్చే మాత్రం మనకు కనపడతాయి, బయటకు రాని కనపడవు అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటంటే ఇప్పుడు రోజు కలిసే మాట్లాడుకోవాలని లేదు కదా, ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు టైం ఉన్నప్పుడు, లేకపోతే ఇద్దరికి టైం ఉండకపోవచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళు కలవాలి అనుకుంటే ఒక 10 నిమిషాలు కూడా పట్టదు, అనుకుని ఒక మెసేజ్ పెట్టుకుని ఒక నైట్ అంతా పార్టీ చేసుకోవచ్చు. ఆ పార్టీ చేసుకున్నా అవి బయటకు కూడా రావు జరిగినాయి అని చెప్పి. ఎవరో మరి పిఆర్ టీమ్ స్ట్రాంగ్ ఉంటే తప్ప వాళ్ళు చెప్తేనే వదులుతారు ఆ పిక్స్ కూడా, లేకపోతే ఆ పిక్స్ కూడా బయటకు రావు. ఎందుకంటే పర్సనల్ పార్టీ, ప్రైవేట్ పార్టీస్ జరగచ్చు. ఏది సరైన సినిమాలో చూపించినట్టు వాళ్ళకి సపరేట్గా ప్రైవేట్ పార్టీ ఏమైనా జరగచ్చేమో హీరోలు వీళ్ళందరూ కలుసుకోవడానికి. సో ఆటోమేటిక్గా వీళ్ళకి అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే విడిపోయినట్టు ఎక్కడా లేదు. కాకపోతే వీళ్ళ సినిమాలు బిజీలో ఉండటం వల్ల పబ్లిక్కి వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పలేకపోతున్నారు అంతే. సో వాళ్ళ ఫ్రెండ్స్ కాకుండా పోరు, వాళ్ళ బాండింగ్ కాకుండా పోదు. సో ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ అయితే వీళ్ళిద్దరికి ఎక్కడ నెగిటివ్ ఉన్నట్టు కానీ, వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కూడా చాలా బాగుంటారు సోషల్ మీడియాలో కూడా. వీళ్ళకి ఎటువంటి గొడవలు జరగవు. సో ఎప్పుడో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో క్లాష్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు తప్ప, అంతే తప్ప వీళ్ళ క్లాష్ ఉందని ఎక్కడా లేదు. సో ఫుల్ ఎపిసోడ్ చూస్తే ఆయన ఇంకేం చెప్పారు ఏంటి అనేది రేపటికల్లా తెలిసిపోతుంది.